నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ని వచ్చాను. విన్నారు కదా, సింహాచలం ఘటన మీద బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మాటలు ఇవి. ఆమె మాటల్లో ఎక్కడైనా బాధ్యత కనిపించిందా? వంగల్పూడి అనిత మంత్రిగా అక్కడ ఏర్పాట్ల కోసం 3 రోజుల ముందు పర్యవేక్షించారు. ఆ జిల్లాకే చెందినటువంటి మంత్రిగా హోంమంత్రి వంగల్పూడి అనితతో పాటుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ఇట్లా భారీగా ఒక మంత్రివర్గ ఉపసంఘమే అక్కడికి వెళ్ళింది. అన్నింటినీ పరిశీలించింది. ఏర్పాట్లన్నీ ఘనంగా చేశామని చెప్పుకుంది. చరిత్రలో ఎన్నడూ ఎరగనంత ఘనంగా ఈసారి చందనోత్సవం జరగబోతుంది అంటూ ప్రచారం చేసుకుంది. బాగానే ఉంది. కానీ తీరా పనితీరు చూసేసరికి ఎంత పేలవంగా ఉందో నిన్న బాధపడింది. ఒక మాదిరి వర్షానికే గోడ కుప్పకూలి 8 మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. 8 మందిలో ఇటీవల వివాహం అయినటువంటి సాఫ్ట్వేర్ జంట ఉన్నారు. అత్యంత ఉన్నతమైనటువంటి సంస్థల్లో మంచి భవిష్యత్తు కలిగినటువంటి యువ జంట ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోవడం చాలామందిని మనోవేదనకు గురి చేస్తుంది. దేవస్థానంలో పూజా కార్యక్రమంలో దేవుని నిజరూప దర్శనం కోసం వెళితే ఇలాంటి ఘటన జరగడం అందరినీ కలిచివేస్తుంది. ఇలాంటి సమయంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎక్కడైనా బాధ్యత కనిపించిందా? కాంట్రాక్టర్ ఎట్లా గోడ కట్టారో మాకేం తెలుసు అన్నట్టుగా అత్యంత బాధ్యతారాహిత్యంగా ఆ మంత్రి మాట్లాడడాన్ని ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల ఈ దేవస్థానంలో అనేక రకాల నిర్మాణాలకి కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఆ కాంట్రాక్టుల విషయంలో జరిగినటువంటి లావాదేవీల బండారం ఎంత నాణ్యతగా నిర్మాణాలు ఉన్నాయో ఈ గోడ ఒక్కటే చెబుతోంది. మరి మిగిలినటువంటి వాటి సంగతి? ఇలాంటి విషయాల్లో బాధ్యతగా, ముఖ్యంగా బాధితులకి ఊరట కలిగించేలా, ఘటన మీద జనాలకి భరోసా కల్పించేలా మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వ ప్రతినిధి ఇంత బాహాటంగా అత్యంత బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి వైనం తీవ్రమైనటువంటి విమర్శలకి కారణమవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు హోంమంత్రి మీద అనేక మంది ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఆమె జిల్లాకు చెందినటువంటి మంత్రిగా ఘటనకు సంబంధించినటువంటి సమాచారం తెలియగానే హుటాహుటిన దేవస్థానానికి వెళ్ళారు. దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితులకి మెరుగైన వైద్యం కోసం ఆదేశించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మీడియాతో మాట్లాడే ముందు ఇంత పేలవంగా, ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడడాన్ని మాత్రం జనం ఏ మాత్రం సహించడం లేదు. మొన్నటి తిరుమల ఘటన తర్వాత పాఠాలు నేర్చుకోవలసినటువంటి ప్రభుత్వ పెద్దల్లో ఎక్కడ వేసమెత్తు కూడా దానికి సంబంధించినటువంటి పనితీరు మార్చుకున్నటువంటి వైనం కానరావడం లేదు. తిరుమల ఘటనలో కూడా ఇదే రీతిలో అక్కడ తొక్కిసలాటకి కారణమైనటువంటి తీరు ప్రస్ఫుటంగా కళ్ళెదురుగా కనిపిస్తోంది. అయినా సింహాచలం చందనోత్సవంలో అత్యంత భారీ సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి సమయంలో గోడ నిర్మాణం 10 రోజుల ముందు, 15 రోజుల ముందు, 20 రోజుల ముందు ఇంత పేలవంగా, ఇంత నాసిరకంగా, ఇంత నాణ్యతారాహిత్యంగా నిర్మాణం చేయడాన్ని ఏమనాలి? దానికి బాధ్యత ఎవరిది? దేవాదాయ శాఖ అధికారులదా? దేవస్థానంలో పర్యవేక్షించాల్సినటువంటి సిబ్బందిదా? లేకుంటే వీళ్ళందరి మీద పెత్తనం చేస్తున్నటువంటి నాయకులదా? అందరూ వాటాలు పంచుకోవడానికి సిద్ధపడేటువంటి పాలక పార్టీ పెద్దలదా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఘటనలో ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరు అని తేల్చాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు ఎందుకో కూలిందో, అది రాయితో కట్టారో, సిమెంట్తో కట్టారో, పిల్లరేసి కట్టారో మాకేం తెలుసు అన్నట్టుగా చేతులెత్తేయడాన్ని ఏ మాత్రం సమర్థించరు, ఎవ్వరూ సహించరు.
ఇలాంటి తీరు ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా హోంమంత్రి వంగలపూడి అనిత మార్చుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.